మాకు 2001 నేను కేసీఆర్ గారు ఇద్దరం హెలికాప్టర్లో అక్కడ మీటింగ్ పెట్టడానికి పోయినాం. మా మీటింగు జరుగుతున్న క్రమంలో ఇగో ఈ మీటింగ్లో లచ్చవ్వ కూడా ఉన్నది, అక్కడ ఉన్నది అని నాకు చూపెట్టి మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత అసలు ఏంది లచ్చవ్వ ఎవరు, ఈ లచ్చవ్వని ఇంత ఇగో లచ్చవ్వని నేను చెప్తున్నాడు అని మేము మీటింగ్ అయిపోయేంత వచ్చిన తర్వాత మేము ఆ లచ్చవ్వ గురించి ఎంక్వైరీ చేసినాం. ఈ లచ్చవ్వని ఇంత పేరు పెట్టి ఈయన ఎందుకు పిలిచిండు, ఎందుకు గుర్తు చేసిండు అని తర్వాత మేము తెలుసుకుంటే మాకు తర్వాత తెలిసింది, రామలింగారెడ్డి వీళ్ళ ద్వారా మాకు తెలిసింది ఏంటంటే ఈ లచ్చవ్వ కథ ఈ కథ అని వాళ్ళు చెప్పారు. ఈ లచ్చవ్వ మంగళసూత్రం ఈయన ఆ చదువుకున్న చిన్న వయసులో ఈయన తెంచుకోకపోతే ఈ 2004 తర్వాత రామలింగారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన దుబ్బాక స్కూలు డెవలప్ చేయాలి, అది ఈయన చదువుకున్న స్కూల్ ఇవన్నీ ఉండే కాబట్టి ఆ సెంటిమెంట్ తోటి వస్తే ఈయన పోయి ఆ కార్యక్రమం గొప్పగా రామలింగారెడ్డి మంచి ఆలోచనతో పోతే ఇక ఇట్లా కేసీఆర్ వస్తాడు. అప్పటికి టీఆర్ఎస్ పార్టీ ఇవంతా నడుస్తుంది కదా, కేసీఆర్ కూడా వస్తున్నానంటే అందరూ పోయినట్టు లచ్చవ్వ కూడా పోయి ఈ రామలింగారెడ్డిని కలిసి మాట్లాడి అట్లనే కేసీఆర్ కూడా మాట్లాడి, ఏమయ్యా దొర నన్ను గుర్తుపట్టినవా, నా మంగళసూత్రం తెంచుకొని నువ్వు పరారైంది, నీ ఎంటబడ్డది, ఓ దొంగ అని నిన్ను అరిచి నీ ఎంటబడ్డ గుర్తుందంటే ఇక అప్పుడు ఇక ఆమె మాట్లాడిన తర్వాత ఏదైతే దుబ్బాక స్కూల్ని గొప్పగా నేను చదువుకున్న స్కూల్ అని ఏదైతే చేయాలనుకున్నాడో ఇక దాన్ని మళ్ళా ఇక దాని ముఖం చూడలే, దాని దరిదాపుల్లో పోలే, దాన్ని పట్టించుకోలే, మొన్న ఏదో చేసినట్టు.